కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు నిరసనగా బుధవారం నాడు ఆళ్లగడ్డ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు స్థానిక డీఎస్పీ ప్రమోద్ను కలిసి ర్యాలీ నిర్వహణకు అనుమతి కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లిం ఆస్తులపై నల్ల చట్టాలను తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం సూత్రాన్ని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలే ఈ బిల్లులో కదలికలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విప్లవ సంఘాలు, తబ్లిక్ జమాత్ ఉలమాల సంఘం, దర్గా మరియు ఖాన్ కమిటీ పలువురు రాజకీయ నేతలు కలిసి భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో అఖిల భారత రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆమడాల రమణ, సిఐటియు నేత శ్రీనివాసులు, మానవ హక్కుల సంఘ నాయకుడు కాజీగౌస్, జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాళ్ల భాషా, కాంగ్రెస్ నేత బరగోడ్ల హుసేన్ భాషా, పల్నాటి తాజ్, బాయిజాన్ తదితరులు పాల్గొన్నారు. ఆయా సంఘాల కార్యకర్తలు, నాయకులు, బీరువాళ్ల భాషా అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. फोटो भी काढो, वीडियो काढो. ప్రజా సంఘాల కూటమి సమావేశానికి వచ్చినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ శుభోదయం. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక సమాజంపై పదే పదే ఒక సమాజాన్ని నిర్వీర్యం చేసే విధంగా అనేక చట్టాలను చేస్తూ ఉంది. ఆ చట్టాల్లో భాగంగానే వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో అది ఒక ముస్లిం సమాజం మీద వ్యతిరేకంగా ఆ యొక్క సంస్కృతిని దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క చట్టానికి వ్యతిరేకంగా ఆల్రెడీ సుప్రీంకోర్టులో అనేక సంస్థలు పిటిషన్ దాఖలు చేసి ఉన్నాయి. అందులో ఉన్నటువంటి వ్యతిరేకమైన సెక్షన్స్ మీద గౌరవ సుప్రీంకోర్టు వారు స్టే విధించినారు. అదేవిధంగా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖున బుధవారం రోజున ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు ఒక శాంతియుతమైన ర్యాలీ చేయాలని చెప్పి వివిధ ప్రజా సంఘాల కూటమి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు. కావున ఈ ఆళ్లగడ్డ తాలూకాలోని ప్రజలందరూ ఈ యొక్క ప్రజా సంఘాల కూటమి నిర్వహించేటువంటి ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ర్యాలీని జయప్రదం చేసి ఇదే రకమైనటువంటి చట్టాలు, నల్ల చట్టాలు ఏ సమాజం మీద కూడా చేయకూడదని చెప్పి డిమాండ్ చేస్తూ అది ఆ యొక్క ప్రజల యొక్క హక్కులను హరించకూడదని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ రాయలసీమ జోన్ లీగల్ అడ్వైజర్ కె గౌస్ మొహిద్దీన్, అడ్వకేట్, ఆళ్లగడ్డ. వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసన కట్టేందుకు ఆస్కారంగా మన ఆళ్లగడ్డలో జాయింట్ యాక్షన్ కమిటీ మరియు నేషనల్ పార్టీ కాంగ్రెస్, అదేవిధంగా సిపిఎం, సిఐటియు, లాయర్ల సమూహము, అదేవిధంగా ముస్లిం సోదరులు, అనేక ప్రజా సంఘాలు, అదేవిధంగా బీసీ సంఘం నాయకులు అనేక మంది ఈ ర్యాలీలో పాల్గొనాలి. వక్ఫ్ బోర్డ్ అనేది ఎప్పుడో పూర్వకాలం నుంచి వాళ్ళ హక్కు, వాళ్ళ ఆస్తుల్ని ఎవరి ఆస్తులు వాళ్ళు కాపాడేందుకు వాళ్ళకి హక్కు ఉంది. ఆ హక్కు మేరకు ఈరోజు మనం పోరాడడానికి, మన సోదరులని కాపాడుకుంటూ మన ఆస్తిని ఏదైతే ఉందో ఆ ఆస్తిని పోకుండా మనం కాపాడేందుకు ఆస్కారంగా అందరూ ఐక్యతతో ఈ వక్ఫ్ బోర్డు స్థలం గురించి ఏవైతే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా చట్టం తెచ్చిందో ఆ చట్టం విత్డ్రా అయ్యేందుకు ఆస్కారంగా ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి ఒక నానుడిగా, ఒక సూత్రంగా నిలబడాలా. మన ర్యాలీ కనువింపుగా ఉండి ప్రభుత్వాలకు ఒక
సూచనగా 23వ తేదీ జరుపుతారని, ఆ విధంగా అందరూ హాజరయ్యి ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేయాలని ఈ ర్యాలీని కోరుకుంటూ సిఐటిగా పూర్తి మద్దతును ఈ వక్ఫ్ బోర్డు వ్యతిరేక విధానానికి మేము మద్దతు ఇస్తూ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. ఈ ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు శ్రీనివాసులు, సిఐటియు జిల్లా జాయింట్ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి. అందరికీ నమస్కారము. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం. ఈరోజు మన ఆర్లగడ్డ పట్టణంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫీస్ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా వక్ఫ్ బోర్డ్ వ్యతిరేకంగా జరుగుతున్న రాజ్యాంగ విరుద్ధం కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేస్తున్న ఒక కుట్రపూరితంగా చేస్తుంది కాబట్టి దానికి మేము వ్యతిరేకంగా ప్రజా సంఘాల తరఫున ఒక మీడియా ద్వారా ప్రభుత్వానికి మరి పాలకులకు ఈ నుంచి మేము ఈ మీడియా ద్వారా ఒక మెసేజ్ అందజేస్తున్నాం. ముఖ్యంగా ఏముందంటే ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు మేము వ్యతిరేకంగా పోరాడడానికి ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బరగొడ్ల హుస్సేన్ భాషన్న మాకు మద్దతుగా వచ్చారు. వాటి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు అందరూ ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా పోరాడడానికి వచ్చారు. మేము ఆర్లగడ్డలో 23వ తారీఖు ఉదయము 10 గంటలకు 4 రోడ్ సర్కిల్లో సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఆర్లగడ్డలో మన 6 మండలాల్లో ఎంతమంది సోదరులు ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ర్యాలీకి తప్పకుండా సహకరిస్తారని ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. తప్పకుండా మరొకసారి చెప్పుకుంటూ 23వ తారీఖు ఉదయము 10 గంటలకు 4 రోడ్ సర్కిల్లో ప్రతి ఒక్క నాయకులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీ రాజకీయ నాయకులు మాకు మద్దతు ఇస్తారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ముందుగా మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. అదేవిధంగా ఆలగడ్డ తాలూకా ప్రజలకందరికీ కూడా నా నమస్కారం. రేపు బుధవారం అనగా 23వ తారీఖు మన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఆ నిరసనలు ఏమనగా మన అదృష్టం కొద్దీ 16వ తారీఖు సుప్రీంకోర్టులో స్టే కూడా రావడం జరిగింది. స్టే కూడా మనకు అనుకూలంగానే వచ్చింది. అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయశాఖకు మనం ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, బీజేపీ చేసిన తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన భారతదేశంలోనే మొట్టమొదటి పిటిషన్ వేసిన రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనము నిరసన ప్రకారంగా ఒక ర్యాలీ చేసుకుంటూ ఎంఆర్ ఆఫీస్ వరకు వెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో మెమోరణ చేయడం జరుగుతూ ఉంది. ఈ మెమోరణ కారణంగా ఇవ్వడానికి అందరూ కూడా మన ఆలగడ్డ తాలూకు సంబంధించిన ప్రజా సంఘ నాయకులు అందరూ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో మనం కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మనకు కూడా పైనుండి ఆదేశాలు వచ్చి ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి తాలూకాలో మన ప్రతి మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, ముఖ్యంగా రాజ్యాంగ ప్రేమికులు, లౌకికవాదులు, మానవతావాదులు అందరూ కూడా ఖచ్చితంగా దీనికి వచ్చి సపోర్ట్ చేసి ఈ యొక్క నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను మీ బరగొడ్ల హుస్సేన్ భాష. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్, జై భీమ్.